సంఘాల నాయకులకు రజకులకు ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఆమె పోరాట స్ఫూర్తి మనం ఒంటికి ఇంకించుకోవాల్సినంత అవసరం ఉంది. ఆమె జీవిత చరిత్రను మన పిల్లలకు నేర్పాల్సినంత అవసరం ఉంది. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు డిమాండ్ చేసి ఐలమ్మ జీవిత చరిత్రను పాఠ్యాంశాలలో పెట్టించడం జరిగింది. ఇంకా కూడా రేవంత్ రెడ్డి గారిని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నా, ట్యాంక్ బండి మీద ఐలమ్మ విగ్రహాన్ని పెట్టాలని చెప్పేసి మేమంతా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందరో మహానుభావుల విగ్రహాలు ట్యాంక్ బండి మీద ఉన్నప్పుడు ఐలమ్మ విగ్రహం పెట్టడానికి మీకు మీరు ఎందుకు ఇంత కక్షపూరితంగా వ్యవహరిస్తూ ఉన్నారు? 20 నెలలైంది మీ ప్రభుత్వం వచ్చి, ఇప్పటి వరకు ట్యాంక్ బండి మీద ఐలమ్మ విగ్రహం పెడతామని ఎన్నికల కంటే ముందు చెప్పారు, కానీ ఇప్పటి వరకు నెరవేర్చలేదు. మేమందరం మీకు అందరికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, ఐలమ్మ విగ్రహాన్ని ట్యాంక్ బండ్ మీద పెట్టాలి, లేకపోతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేస్తామని తెలియజేసుకుంటూ, ఐలమ్మ ఒక గొప్ప మహనీయురాలు. ఆనాడు గడీల పాలనను అంతమొందించినటువంటి 1000 ఎకరాలు భూమిని పేదలకు ఒక రజకుల కోసమే ఉద్యమం చేయలే ఐలమ్మ, బడుగు బలహీన వర్గాల కోసం ఉద్యమం చేసింది. 1000 ఎకరాలు బడుగు బలహీన వర్గాలకు పంచిపెట్టినటువంటి దేవత. కాబట్టి ఈరోజు ఆమె వర్ధంతి చాలా బాధాకరమైనటువంటి విషయం. వర్ధంతిని మనం కన్నీటితో ఆమెకు ఘనమైన నివాళులు అర్పిస్తూ ఉన్నాం. కాబట్టి రజకులంతా అసంఘటితంగా పోరాటం చేసి ఆమె పోరాట స్ఫూర్తిని మనం ఒంటి నింపుకొని ఆమె ఆశయాల సాధన కోసం మనమంతా కలిసి కృషి చేయాలని నా రజక జాతి అన్నదమ్ములకు తెలియజేసుకుంటా ఉన్నా. జై రజక, జై రజక, జోహార్ ఐలమ్మ, జోహార్ ఐలమ్మ.